ప్రియులారా, ఒక ఉన్నతమైన స్థాయిలో నిలవబెట్టాడో దేవుని వాక్యం మనం చదువుతాం. ఆయన చేసిన ఉపకారము దేని మరువకము. నేను ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు ఎవరికి ఏ మేలు చేయలేదు, దేవుడు ఎవరికి ఏ సహాయము చేయలేదు, దేవుడు ఎవరికి ఏ ఉపకారము చేయలేదు. దేవుడు నాకు ఒక ఏ ఉపకారము చేయలేదు, ఏ సహాయము చేయలేదు, ఏ మేలు చేయలేదు అని చెప్పగలిగిన వారు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? బైబిల్లో తీయాల్సిన పని లేదు. ఒక మాట చూస్తాం, దేవుడు అందరికీ ఉపకారి. నాకు సహాయం చేసి, నాకు మేలు చేసి, నీకు సహాయం చేయకుండా ఆయన ఆపు చేసే దేవుడు. ఆయన పక్షపాతి కాదు. బైబిల్ అంటాడు కదా, దేవుడు పక్షపాతి కాదని మీరు వెరుగుదురు అంటాడు. ఆయన పక్షపాతి కాడు. అందరికీ ఆయన సహాయం చేసిన దేవుడు, సహాయం చేస్తున్న దేవుడు, సహాయం చేయబోతున్న దేవుడు, అందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడు. దావీదు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము తన ప్రాణాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ అతిశయపడుద్దేమోనది, ఒకవేళ మరుస్తుందేమోనది. ఈనాడు చాలా మంది ప్రియులారా, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన సహాయాలు, దేవుడు చేసినటువంటి గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఏం చేస్తున్నారు? మరచిపోయి కదా, మరచిపోయి. బైబిల్లో చాలా మంది, కొంతమంది ఉన్నారు, దేవుడు చేసిన మేలులు, సహాయాలు, ఉపకారాలు మరిచిన వారు. ఇప్పుడు వాళ్ళందరితో పని లేదు. కాబట్టి దావీదు ప్రత్యేకంగా ఆయన చేసిన ఉపకారములను మరువకుము ఏం చేయాలా? మరువకుండా ఏం చేయాలా? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. మరి మధ్యాహ్న కాల సమయంలో లాజరు యొక్క, బుజ్జి యొక్క గృహములో దేవుడు చేసిన సహాయము, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు ఎంత శ్రేష్టమైన మాటలు ప్రియులారా, గమనించండి. మరి అనూష యొక్క విషయంలో కదా, బైబిల్లో మరి గర్భము దాల్చి ప్రసవ వేదనకు ఒక ప్రత్యేకత ఉంది కదా, ఒక ప్రత్యేకత. ప్రసవ వేదనంత బాధకరమైన, వేదనకరమైనటువంటి జీవితము మరి ఒకటి లేదు. ప్రత్యేకత ఉంది. ఆత్మీయంగా చూస్తే మరి అక్కడ ఒక మాట గమనిస్తాము. ఒక మాట చూద్దాం, గమనించండి. 54వ అధ్యాయము యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతాం, గమనించండి. గొడ్రాల పిల్లలు కననిదానా కాదు, కననిదానా. గొడ్రాల పిల్లలు కననిదానా, జయగీతం ఎత్తుము. ప్రసవ వేదన పడనిదానా, జయకీర్తన ఎత్తి ఆనందపడము. అంటే ప్రియరా, బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రసవ వేదన, ప్రతి ఒక్కరికి ప్రసవ వేదన అనేది అవసరము. ప్రసవ వేదన పడనిదానా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మరి ప్రత్యేకత ఉంది మాటలో. శరీర సంబంధమైనటువంటి ప్రసవ వేదన, ఆత్మ సంబంధమైనటువంటి ప్రసవ వేదన. ప్రసవ వేదనలో 2 రకాలు. లోక సంబంధమైన ప్రసవ వేదన, దైవ సంబంధమైన ప్రసవ వేదన. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ప్రసవ వేదన పడనిదానా జయగీతము. అంటే అర్థమైంది, ప్రసవ వేదన పడమది.
నీకు హింస వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా దానిని నీవు జయించమని, ఎదుర్కొని జయించమని. కాబట్టి ఈ సమయంలో ప్రియరా మనము గమనిస్తే దేవుని వాక్యము ఈ రీతిగా జ్ఞాపకం చేస్తుంది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అనుష పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ కుటుంబం పట్ల దేవుడు గొప్ప శ్రేష్టమైన మేలులు జరిగించాడు. మనము మూడవ అధ్యాయం చూస్తే ఆదికాండములో కదా, ఆదికాండములో సాక్షాత్తు మనం చూస్తాం. 3వ అధ్యాయంలో ఆయన స్త్రీతో నీవు కదా వేదనతో నీవు పిల్లల కద్దు. ఆ వేదన, ఆ బాధ, ఆ ఇబ్బంది దేవుడు తొలగించాడు, సహాయం చేశాడు. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతగా ఏర్పాటు చేయబడ్డ కూడిక ఈ యొక్క కృతజ్ఞతాస్తుతి కూడిక. ఎన్నెన్నో మేలులు, ఆ మేలే కాదు కదా, ఈ కుటుంబానికే కాదు దేవుడు మేలు చేసింది, సహాయం చేసింది కదా. మనందరి కుటుంబాలకు, మనందరికి దేవుడు మేలు చేశాడు, సహాయం చేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో గమనించాలా దేవుని వాక్యాన్ని ఉంటుంది మనము ప్రతి ఒక్కరము. ఒక మాటను నేను మరి చూపిస్తే గమనించండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏం చేయాలి మరి? చూడండి, 116వ కీర్తన చూద్దాం. ఒక సెంటెన్స్. 116వ కీర్తన, 116వ కీర్తన 13వ చరణము. 116వ కీర్తన 13వ చరణము. యెహోవా నాకు చేసిన ఉపకారములు అన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును కదా. యెహోవా నాకు చేసిన మేలులన్నిటికీ, యెహోవా నాకు చేసినటువంటి ఉపకారములన్నిటికీ, యెహోవా నాకు చేసిన సహాయాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. ఇది ప్రశ్న. అక్కడ ప్రశ్న ఉంది, ఆ ప్రశ్న గుర్తు చెల్లించుదును. ప్రతి ఒక్కరూ మనము ఈ రీతిగా ప్రశ్నించుకోవాలా. దేవుడు మనకు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో సహాయాలు చేశాడు. ఈ భక్తుడు అంటున్నాడు, ఆయన నాకు చేసిన ఉపకారము బట్టి నేను ఆయనకి ఏమి చెల్లించదను. అమ్మా, ఈ భక్తుడికి దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు, సహాయాలు నీకు నాకు చేయలేదా? ఈ భక్తుడైతే ప్రియరా ఆయన కుటుంబం పట్ల, ఆయన ప్రియర వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన మేలులు, ఉపకారాలను బట్టి, సహాయాలను బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అక్కడ కింద వచ్చంలో మనము చదువుతాం అన్నమాట. నేను ఆయనకేమి చెల్లించుతాను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, లేక ప్రార్థన చేయదును. ప్రతి ఒక్కరము దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు, సహాయాలను బట్టి మనం ఏం చేయాలా? ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. ఈ అనుభవంలో మనం జీవిస్తున్నామా? రక్షించబడ్డ నా తోటి సోదరి సోదరుడా, ఇట్టి కుటుంబ అనుభవంలో మనము మాదిరి చూపిస్తున్నామా? నా తోటి సోదరి సోదరుడా, మరొక మాట అంటాడు. మరొక మాట మనము చదువుదాం. 139వ కీర్తన చూడండి. 139వ కీర్తనలో
139 కీర్తన 14వ వచనము. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. అందును బట్టి నీవు నాకు చేసిన మేలులు, నీవు నాకు చేసిన సహాయాలు, నీవు నాకు చేసినటువంటి ఉపకారాలు కదా, నీవు నాకు చేసిన విధమును అన్ని విధాలుగా నీవు నా పట్ల, నా కుటుంబం పట్ల మీరు చేసినటువంటి మేలులు, ఉపకారాలు, సహాయాలను బట్టి ఈ విధమును చూడగా ఏం కలుగుతుందంట ఆయనకు, ఆ భక్తునికి భయము 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 భయము. ఆ భక్తుని పట్ల, ఆ సేవకుని పట్ల, ఆ విశ్వాసి పట్ల, ఆ విశ్వాసిరాలి పట్ల ఎన్నెన్నో సహాయాలు, మేలులు, ఉపకారాలు దేవుడు చేసింది చూసి ఆ విధానాన్ని బట్టి ఒక ఆలోచన వచ్చేసింది. ఇది మనం చూడగా భయం వచ్చేసింది. రక్షింపబడినటువంటి వారిలో అయినను, రక్షణ పొందని వారిలోనూ ఈ భయం అనేది బొత్తిగా క్షీణించిపోయింది. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఎవరిలో? ముఖ్యంగా విశ్వాసులలో. జాగ్రత్త. నువ్వు నిజంగా సేవకుడికి, నిజంగా విశ్వాసివి, నిజంగా సేవకురాలివి, నిజంగా విశ్వాసిరాలివి, నిక్కచ్చినటువంటి విశ్వాసిరాలివి, దేవుని యొక్క కుమారులు, కుమార్తెలైతే ఏముండాలా? దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులలో, సంఘాలలో ఏముండాలా? భయము ప్లస్ భక్తి. బైబిల్లో చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును, యెహోవా భయము భక్తి కలిగి మనం ఉంటే ఆటోమేటిక్ గా చెడుతనం అనేది మనల్ని సమీపించదు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నాకు ఇచ్చిన సమయము వస్తుంది కాబట్టి ఈ సమయం గమనించాలా పిల్లరా. నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా, అయ్యో దేవా, నీవు నాకు చేసిన సహాయాన్ని నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నీవు నా పట్ల, నా కుటుంబం పట్ల నీవు చేసిన మేలులు, ఉపకారాలు ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటే నాకేమొస్తుంది? భయము. రెండోదిగా ఆశ్చర్యము. భయము, ఆశ్చర్యము. అక్కడ అంటాడు, అందును బట్టి కదా, అందును బట్టి ఏంటంట, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి కుటుంబము పట్ల దేవుడు చేసిన సహాయాలు, మేలులు, ఉపకారాలను బట్టి ఈ కుటుంబము దేవునికి కృతజ్ఞతగా ఏం చేస్తా ఉంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. మరొక మాటను చూపించినది ముగిస్తా. చాలా ఉన్నాయి కానీ సమయము, నాకు ఇచ్చిన సమయంలో నేను మరి ఇన్ టైంలో ముగించడానికి నేను పూనుకొని ఉన్నాను. మరొక మాటను చూద్దాం, గమనించండి. లూకా సువార్త 17వ అధ్యాయం రండి. లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. 15వ వచనము. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఈ వాక్యం కూడా తెలియనట్టు వారు ఎవరు లేరు కదా. ఈ వ్యక్తి ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లు దైవగ్రంథం తెలియజేస్తా ఉంది. ఏ రోగంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లు దైవగ్రంథం తెలియజేస్తా ఉంది? 10 మంది
కుష్టు 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 రోగముతో వచ్చారు. ఆ దినాలలో పిల్లరా, నేను అనుకుంటాను కుష్టు అంటే భయంకరమైనదేమో. నేను చిన్నపిల్లడప్పుడు కూడా కలరా ఇట్లాంటి చెప్పేవారు మా పెద్దోళ్ళు. కుష్టు కుష్టు కుష్ఠరోగం వచ్చి, కుష్టు వ్యాధి వచ్చి, నేను అనుకుంటున్నాను ఒకవేళ అంతకు ముందు యేసు ప్రభువు దగ్గరికి రాకముందు ఆ కుష్ఠరోగులు, ఆ వ్యాధిగ్రస్తులు ఏదైనా హాస్పిటల్లో దర్శించవచ్చు, డాక్టర్లు సంప్రదించవచ్చు, మెడిసిన్ వాడి ఉండవచ్చు, కొంత ధనము వ్యయపరిచి ఉండవచ్చేమో నేను అనుకుంటున్నాను. కానీ వారికి ఎటువంటి ఆరోగ్యము లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అక్కడ వాక్యం చెప్తుంది కదా, 10 మంది కుష్ఠరోగులు పైన వచ్చిన 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, నిజంగా ప్రియులారా 10 మందే కాదు, ఎంతమంది రోగ వ్యాధి బాధలో ఉన్నను యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య బాగు చేస్తాడు. ఎట్లా వస్తే విశ్వాసముతో వస్తే. విశ్వాసము లేకుండా ఏదో పోయొద్దాము అన్నట్టు వస్తే కదా స్వస్థత ఉండదు. వీరు వచ్చారు, యేసు ప్రభు దగ్గర ప్రాధేయపడ్డారు. ప్రభు వారు సహాయం చేశాడు కదా. మీరు వెళ్ళమన్నాడు, మీరు వెళ్తా ఉండండి, మీరు బాగవుతారన్నాడు. ప్రభు వారు చెప్పినట్లు వారు ఇది తిరిగారు, బయలుదేరి మరలా వెళ్తా ఉన్నారు. ఏం జరిగింది? వారు వెళ్తూ ఉన్న సందర్భంలో అందరూ ఏమయ్యారు? అందరూ బాగయ్యారు. అందరూ వారి యొక్క కుష్ఠరోగము నుంచి, కుష్ఠు వ్యాధి నుంచి అందరూ స్వస్థత పొందారు. ఎంత శ్రేష్టమైన మేలు, ఎంత గొప్ప ఉపకారము దేవుడు వారి పట్ల జరిగించాడు కదా. అయితే దేవుని దగ్గరికి వెళ్తా ఉంటే స్వస్థత బాగయ్యి ఏం చేశారు? ఎంతమంది? 10 మంది. అక్కడ అంటాడు ప్రత్యేకంగా 10 మందిలో అందరూ బాగయ్యారు, వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి కదా. ఇది దేవుని యొక్క, మన మూలవాక్యం చూసామే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక కృతజ్ఞతగా వెనుదిరిగి దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాల చెంత ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ విషయాన్ని గమనించి యేసు ప్రభు అంటాడు, నువ్వు ఒక్కడివే వచ్చావు, ఆ 90 ఎక్కడ? ఈనాడు విశ్వాసుల అనుభవం ఎట్టుంది? అందరూ మన రక్షకుడు, మన ప్రభు యేసు క్రీస్తు వారు అందరిని రక్షించిన దేవుడు, అందరికి మేలు చేస్తున్నటువంటి దేవుడు, అందరికి సహాయాలు చేస్తున్నటువంటి దేవుడు, అందరికీ ఆయన ఉపకారం చేస్తున్నటువంటి దేవుడు. ఆయనను ఆయన చేసిన మేలులు, ఉపకారాలు, సహాయాలు ఏం చేస్తున్నారు? మరచి ఈ 9 మంది ఏమైపోయారు? స్వస్థత పొందినారే తప్ప ఇంకా మనకెందుకులే ఆయన 10. మన అవసరం ఏముందో అది తీరిపోయింది, మనలో ఉన్న జబ్బు బాగైపోయింది. ఇక ఆయన ఎవరో మనం ఎవరమో ఇట్లా ఉన్నాం మనం. నిజంగా అందరు కాదులే, కొందరు. అందరూ 10 మంది స్వస్థత పొందారు. వాస్తవంగా రియల్ గా నిజంగా చెప్పాలంటే 10 మంది వచ్చి దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రభు యొక్క పాదాల చెంత ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అటు జరిగింది ఇక్కడ వాక్యంలో
చూసిన ప్రకారము ఒక్కరే వచ్చారు. అందరు రాలే, 10 మంది రాలే. యేసు ప్రభు అక్కడ అంటాడు, వారు ఎక్కడ, అక్కడ ఏమంటాడు ప్రభు వారు 17వ వచనంలో, అందుకు యేసు 10 మంది కదా, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప కదా. ఎవరంట? దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క పాదాల చెంతకు, దేవుని యొక్క ఆవరణానికి, దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని దేవుడు చేసిన మేలులు, సహాయాలు, ఉపకారాలకు మరొక విడవక కృతజ్ఞతక ప్రియులారా ఆయన్ని సేవించింది ఎవరంట? నీవు నేను మనం కాదు. ఎవరంట? అన్యుడు అంటాడు అక్కడ బైబిల్లో కదా. అక్కడ ఏం రాయబడింది? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదు. మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఇంకైతే అంతేనా? బుద్ధి తెచ్చుకోలేని వారు బుద్ధి తెచ్చుకోవాలా. ఈ వాక్యం అనే చెప్పేది. ఈనాడు అన్యులు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని చెప్పేసి పట్టుకొని వదలకుండా, మరవకుండా, ఇడవకుండా మరి క్రమముగా, మర్యాదగా, రెగ్యులర్ గా దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంతకి వెళ్ళి ఆయనను ఆరాధిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకు? ఆయన చేసిన మేలులు, ఉపకారాలను విడవక మరొక మనము ఆయన ద్వారా మేలులు పొందుతాం. తర్వాత ఆయన మరిచి మరలా తిరిగి వెళ్ళిపోతాం. ఇక ప్రార్థనకు రాం. ఒకవేళ వచ్చిన నెలకు ఒక ఆదివారమో కదా, 2 నెలలకు 2 ఆదివారాలు, 3 నెలలకు 3 ఆదివారాలు అట్ట వస్తాము. చుట్టము సూపుగా వస్తాం. జాగ్రత్త. ఇట్టి అనుభవాన్ని కలిగి జీవించేవారు పిల్లరా తక్షణమే వెంటనే గ్రహించాలా. ఈ 10 మంది బాగుపడ్డారు. ఆయన చేసిన ఉపకారము 10 మందికి దేవుడు మేలు చేశాడు. 10 మందిని స్వస్థపరిచాడు. 10 మంది బాగుపడ్డారు. 10 మందిని రక్షించాడు. 10 మందిని బ్రతికించాడు. 10 మందిని ఆశీర్వదించాడు. 10 మందిని కనికరించాడు. ఈ కుటుంబాన్ని కనికరించిన దేవుడు, ఈ కుటుంబానికి సహాయం చేసిన దేవుడు, ఈ కుటుంబానికి మేలు చేసిన దేవుడు, ఈ కుటుంబాన్ని స్వస్థపరిచిన దేవుడు, ఈ కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు నీ కుటుంబంలో, నా కుటుంబంలో కూడా జరిగించాడు. కనుక మనం ఏం చేయాలా? ఆయన చేసినటువంటి మేలును మరవకూడదు కదా. భక్తులు ముగిస్తున్నాను. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, విడిసిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, విడిసిపోలేనయ్యా. నా ప్రాణము ఉన్నంత వరకు విడిసిపోలేనయ్యా. నా ప్రాణము ఉన్నంత వరకు మరచిపోలేనయ్యా, మరచిపోలేనయ్యా, విడిసిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, విడిసిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నన్ను విడిసిపోలేదయ్యా. నీవు
మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా ఇది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా ఏలుని ఏలును విడిసి పోలేనయ్యా ఆ మరసి పోలేనయ్యా నా ప్రాణము ఉన్నంత వరకు నా ప్రాణము ఉన్నంత వరకు మరసి పోలేనయ్యా ఆ విడిసి పోలేనయ్యా మేలులు నీ మేలులు మరసి పోలేనయ్యా ఆ విడిసి పోలేనయ్యా. కాబట్టి ప్రియరా, దేవుడు మన పట్ల చేసిన మేలు ఉపకారాలు సహాయాలను బట్టి మనం ఏమాత్రము మరవకూడదు, విడవకూడదు. రక్షించబడ్డ ప్రతి ఒక్కరము కదా ప్రభువు పాదాల చెంత క్రమముగా మరి రెగ్యులర్ గా కదా మర్చిపోయిన అనుభవంలో చూస్తున్న 9 మంది కుష్ఠరోగంతో బాధ